యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రోజు నేనే ధరిస్తాను. ఎవరేం చేస్తారో చూస్తాను. జై హో లావణ్య, జై హో! నీ గుండె ధైర్యానికి నేను ముగ్ధుణ్ణైపోయాను. మీ అనుమతి లేనిదే పూజ గదిలో అడుగు పెట్టకూడదు. అలాంటిది ఆచారానికి విరుద్ధంగా లావణ్య ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మీకు కోపం రావడం లేదా ఆంటీ? ఎందుకు ఏం అండం లేదు? అది నా వంశపు ముక్కుపుడక కాదు. అందుకే నాకు కోపం రావడం లేదు. నేనేమీ అనడం లేదు. అమ్మవారి ముక్కు పుడకను తాకే ధైర్యం లావణ్య చెయ్యలేదు. ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతుంది. అమ్మవారి ఆగ్రహం అలా ఉంటుంది. అంటే ఇది ఒరిజినల్ కాదా? పూజ గది నుంచి తీలేదా? కాదు, నేనే కొనుక్కున్నాను. సరిపోయింది. ఇది తెలియక అనవసరంగా పొగిడాను. పూజ గదిలో ఉన్నదే గొప్పదా? ఇది కూడా గొప్పదే. లావణ్యని ఇప్పటికైనా గుర్తించండమ్మా. గుర్తింపనేది వేసుకునే నగల్లో ఉండదు, ప్రవర్తనలో ఉంటుంది. పాపం చెల్లెలికి ఐడెంటిటీ క్రైసిస్ బాగా పట్టుకుంది. జబ్బులా తయారయ్యేలా ఉంది. ఎందుకైనా మంచిది ఏదైనా డాక్టర్ చూపిద్దాం పెద్దోడా. మందులతోనైనా నయం అవుతుందేమో. మనసుని శుద్ధి చేసుకుంటే అన్నీ నయమవుతాయి. చూడమ్మా, మా ఇంటి ముక్కు పుడకకి ఒక చరిత్ర ఉంది. నీ దగ్గర ఉన్నది అమ్మవారి ముక్కు పుడకని బయట ఎవరికైనా చెప్పుకుంటూ తిరిగావు. అది మంచి పద్ధతి కాదు, మర్యాదగా కూడా ఉండదు. అమ్మ పెట్టదు అడుగు తిన్నెవదు అన్నట్టు మీరెవ్వరూ కొనుక్కున్నది పెట్టుకోనివ్వరు. ఏంటి నాన్న ఈ దారుణం? అన్నీ తెలుసు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు వసంత. మీ అందరికీ చిన్నపిల్లల ఆటలా ఉందా ఇది? ముక్కు పుడకను పెట్టుకుని బయట చాలా మంది తిరుగుతుంటారు. అంత మాత్రం చేత అందరికీ మనింటి ముక్కు పుడక విలువ గౌరవం వస్తాయా? పిచ్చితనం కాకపోతేను. ఏ రకంగానూ నాకు గుర్తింపు రానప్పుడు ఇది నాకెందుకు? లావణ్యని మీరందరూ కలిసి చాలా బాధ పెడుతున్నారు. రాధా, పెళ్ళానికి నువ్వు బుద్ధి చెప్పుకో. బుద్ధి లేకుండా మాట్లాడుకో. వసంత, నువ్వు పెట్టుకుంటావా? నాకెందుకులే, నువ్వు పెట్టుకో. నాకు బాగుంటుందంటావా? అయినా మగాళ్ళు పెట్టుకోకూడదు కదా మామయ్య. ఈ విషయంలో పరాజకాలొద్దు పెద్దరాజు. సారీ మామయ్య. చూసావా అమ్మా, ఆచారం అంటే అందరికీ ఎంత చులకనైపోయిందో. మన సంప్రదాయాలను నువ్వే కాపాడాలమ్మా. బామర్దే, ఇది గోల్డా రోల్డ్ గోల్డా? రోల్డ్ గోల్డ్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? నేనే కొనుక్కొని తీసుకొచ్చాను కాబట్టి. ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ గుర్తింపు కోసం తాపత్రయపడుతుంది ఆ అవ్వని. ఆ అవ్వనికి ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తింపును రానివ్వను.
నిహారికది జాతకం కలిసి ఉండొచ్చు, కానీ అవని ప్రతి సందర్భంలోనూ ఇంటి పరువుని కాపాడింది. ఏరువాకలో నీకు ప్రసాదం చేయగలిగింది. అవనే నీ భక్తురాలిగా నిరూపించుకుంది. మా ఇంటికి కోడలయ్యే అర్హత అన్ని విధాలుగా నేను తాళి కట్టిన భార్యకే ఉందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఆ నమ్మకంతోనే నేను అవనికి ఒకే ఒక్కసారి ఈ ముక్కు పుడకని పెట్టాలనుకుంటున్నాను. ఇది నా భార్యకే దక్కాలి. ఎవరైనా చూస్తారు, వదలండి. ఎవ్వరూ చూడరు. వదలండి. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా? ఏంటలా చూస్తున్నారు? కళ్ళు మూసుకో చెప్తాను. చెవులకు వినిపించేది కళ్ళకి అర్థమవుతుంది కదా, కళ్ళెందుకు మూసుకోవడం? నేను చెప్పదలుచుకోలేదు, చేయదలుచుకున్నాను. తొందరగా కళ్ళు మూసుకోండి మేడం. మెరిసెనా మెల్లగా దారిలో నమల్లలవాన కురిసెనా ధారగా. ఏం చేస్తున్నారు? నేను చెప్పడం కంటే నువ్వు చూడటమే బాగుంటుంది. ఒకే ఒక్క నిమిషం వెయిట్ చేయి. కళ్ళు తెరవచ్చా? ఫ్యూ సెకండ్స్ ప్లీజ్. నౌ ఓపెన్ యువర్ ఐస్. ఈ ముక్కు పుడక నువ్వు ధరించగానే నీలో అమ్మవారు కనిపిస్తుంది. అలాగే నీ అందం మరింత పెరిగింది. లావణ్య ముక్కు పుడకను కొనుక్కున్నట్లు మీరు కూడా దీనిని ఏదో ఫ్యాన్సీ స్టోర్ నుంచి తీసుకొచ్చారా? కాసేపైనా నన్ను సంతోషపెడదామని? ఇది బయట షాప్లో కొన్నది కాదవని, మన పూజ గదిలోని అమ్మవారిది. నిజమా? నా మీదొట్టు. జాతకం కలవని వారు, అర్హత లేనివారు దీనిని ధరిస్తే వారికి ఎఫెక్ట్ అవుతుందని అమ్మ చెప్పింది. భస్మమైపోతారని కూడా చెప్పింది. నీకేం కాలేదు. నువ్వు మామూలుగానే ఉన్నావు. అంటే అమ్మవారు నిన్ను ఆశీర్వదించినట్టే కదా. చిన్న కోడలిగా నిన్ను అంగీకరించినట్టే కదా. అవునండి, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. ఎప్పటికైనా జరగబోయే వాస్తవం ఇదే. దీనిని ధరించగల అర్హత నాకు దక్కితే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? ఆ అదృష్టం నీదే అవని. ఏమాయో ఏమో తెలియదే, తెలిసేదేలా మనసుకే. అడిగా తొలిగా నన్నే ఎవరని రోజు చూడని తీరే నీదని ఏమైనదో తెలియదే, తెలిసేదే అవని, ఐ లవ్ యూ అవని.
మాస్టారు మాస్టారు మిమ్మల్నే. ఏంటి పగటి కలలా? చా, ఏం కలగన్నారు? ముక్కు పుడకం తెచ్చి నీ ముక్కుకు పెట్టి ఆనందపడుతున్నట్టు కలగన్నానవని. అంతటి అదృష్టానికి నోచుకోవాలని ఆశ అయితే ఉంది, కానీ అదంత తొందరగా జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నా భార్యవి. జన్మ జన్మలకు నువ్వే నా భార్యవి. అబ్బా, వదలండి. ఇట్స్ ఓకే అవని. ఏమండి, అరే, ఎవరైనా ఎవరు చూస్తారు. చూడరు. అవని, వదలండి. అవని, చా. ముక్కు పుడక విషయంలో నీకు చాలా చాలా అవమానం జరిగిందత్తా. అవును లావణ్య, మాకే ఇంత బాధగా ఉంది. నువ్వెంత బాధపడుతున్నావో మేం అర్థం చేసుకోగలం. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఐడెంటిటీ వచ్చేలా లేదు లావణ్య. అక్క, గుర్తింపు కోసం తాపత్రయపడు తప్పులేదు. నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. బట్ నా పోస్ట్కి మాత్రం ఎసరు పెట్టకు. మొదటికే మోసం వస్తుంది. అందరం అడ్డంగా బుక్ అయిపోతాం. నీ పోస్ట్కి ఎసరు పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముక్కు పుడక గురించి మాట్లాడుతున్నాను. ఎవరిని తపస్సులు చేసినా ముక్కు పుడక మాత్రం నాదే. దాని వలన కలిగే గౌరవం కూడా నాకే. అందులో 1% కూడా అనుమానం లేదు. ముక్కు పుడక విషయంలో మాత్రం పెద్దరికం గురించి, గుర్తింపు గురించి తాపత్రయపడకు. అవి నీకు దక్కనివ్వను. అంటే నేనేమో పేరుకి పెద్ద కోడల్ని, పరువుకి మాత్రం ఎక్కడో వెనుకుండాలా? అది నీ ప్రాబ్లం అక్క, నా ప్రాబ్లం కాదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి బ్రహ్మరథాలు, ఇంట్లో వాళ్ళకి అవమానాలా? నువ్వు బయట నుంచి వచ్చిందనివే కదా. మీరెందుకు గొడవ పడుతున్నారు? ఆగండి. లేకపోతే ఏంటదినా? ఎలా మాట్లాడుతుందో చూడు. నీది అత్తయ్య గారి జాతకం అయ్యుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు కదా. అంటే ఏంటి అర్థం? ఈ ఇంట్లో నాకు పూర్తిగా విలువ లేనట్టేనా? నా భార్య గురించి చులకనగా మాట్లాడకు. మరి నా మీదకెందుకు రివర్స్ అవుతుంది? నిహారిక, నువ్వు హద్దుల్లో ఉంటే బాగుంటుంది. నేనేనా? మీరుండరా? హద్దులు నాకే వర్తిస్తాయా? మీకు వర్తించవా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నిహారిక. నా జోలికి ఎవరైనా వస్తే నేను ఇలాగే మాట్లాడతాను. నీ గుట్టు జుట్టు మా చేతుల్లో ఉంది, అది గుర్తుంచుకో. బెదిరిస్తున్నావా? అవును. నేను భయపడను. మా గ్యాంగ్ నుంచి తరిమేస్తే దిక్కు లేకుండా పోతావు. ఇక మీరు ఆగుతారా? కోపం ఒకరి మీద, ఫైటింగ్ ఒకరి మీద అన్నట్టుంది మీ ఇద్దరి తీరు. గొడవ పట్టంతో ఆగిపోయారేంటి? జుట్లు పట్టుకుని కొట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. నీకు వెటకారంగా ఉందా? మీరిక్కడ గొడవలు పడుతూ ఉండండి. రేపు ఆ అవని మనందర్నీ కట్టగట్టి బయటికి పంపించేస్తుంది. యూనిటీ అవర్ స్ట్రెంత్ అని అందరం అనుకున్నాం కదా. ఇలా గొడవ పడటం, శత్రువు కంటపడితే ఎంత బలహీనమైపోతాం. మన అందరి యుద్ధం అవని మీద, అది గుర్తుంచుకోండి. ముందు మీరిద్దరు చేతులు కలపండి. నేను కూడా మీరిద్దరూ చేతులు కలిపితే ఒక మంచి ఐడియా చెప్తాను. ఏంటది? ముందు చేతులు కలపని. మా ఆయన లేక లేక ఒక సలహా ఇవ్వబోతున్నారు. ముందు చేతులు కలపండి. సారీ అక్క. సారీ నిహారిక. అది
ఇప్పుడు మనమేంటో ఆ అవనికి చూపిద్దాం. ఇప్పుడు ఒక హగ్గిచ్చుకోండి. ఆహాహాహాహా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా? ముందు విషయం చెప్పిచావు. లావణ్యకు పెద్ద కోడలిగా గుర్తింపు రావాలి అంటే లావణ్యకు రాధాకృష్ణకు అర్జెంటుగా ఒక బిడ్డ పుట్టాలి. అర్జెంటుగా అంటే అదేమన్నా గుడ్డా బిడ్డా? అన్నీ తెలిసి ఆ టాపిక్ ఎందుకన్నయ్యా? నా నుదుటన ఆ అదృష్టం లేకనే కదా ఇన్ని సంవత్సరాలు పట్టింది. రకరకాలుగా ప్రయత్నించాలమ్మా. మన లోపం మనకు శాపం కాకూడదు. మందులో మాకులో వాడి సంతానం కలగజేసుకోవాలి. మీకు పుట్టే బిడ్డే వేదవతి గారికి మొదటి మనవ సంతానం అవుతుంది. అప్పుడు వద్దన్నా ఐడెంటిటీ తన్నుకొని 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 వచ్చేస్తుంది. ఏమంటావ్? నీ ఆలోచన ఆచరణకు చాలా దూరంలో ఉందిలే బావా. తెలివి తక్కువవాడు అవకాశాన్ని వెతుక్కుంటాడు. తెలివైనవాడు అంటే నాలాంటి వాడు అవకాశాన్ని సృష్టించుకుంటాడు. బాగా ఆలోచించండి. పెద్దిరాజు గారు చెప్పింది నాకు సబబ్గానే అనిపించింది. ఆ విధంగా ప్రయత్నం చేయండి అక్క. నా సపోర్ట్ ఎప్పటికీ నీకుంటుంది. నా చిన్న కోడలు పోస్టుకి మాత్రం కాంపిటీషన్కి వస్తే నేను సహించను. ఈ నిహారిక మనం అనుకున్న దానికంటే ముదిరే. సిస్టరో, నేను చెప్పిన విషయం గురించి తీవ్రంగా ఆలోచించమ్మా. వేదవతి గారు, రండి పూజారి గారు. నమస్కారం అండి. పూజారి గారు. నమస్కారం అండి. రండి, కూర్చోండి. కూర్చోండి. చెప్పండి. మీరిచ్చిన డబ్బులతో శివరాత్రి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయమ్మా. సంతోషం. స్వయంగా పిలుపు చేద్దామని వచ్చానమ్మా. కుటుంబ సమేతంగా రండమ్మా. తప్పకుండా వస్తాం. ఇంతవరకు ఏ కార్యక్రమాన్ని విడిచిపెట్టింది లేదు. హాజరవుతాము, దిగ్విజయం చేస్తాం. ఇక నేను బయలుదేరతానమ్మా. మంచిది. పూజారి గారు, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయండి? కొంతమంది భక్తులు నాటక ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు బాబు. నాటకాలా? అవునమ్మా. వేదవతి అమ్మగారి చేతుల మీదుగా శివపూజలు అయిపోయిన తర్వాత నాటక ప్రదర్శనలుంటాయి. పరమశివుని మహిమలకు సంబంధించిన ఘట్టాలని ప్రదర్శిస్తారమ్మా. జాగారంతో పాటు నాటకాలతో భక్తుల్ని అలరించడం కూడా పుణ్యమే. అయితే మేం కూడా నాటకం వేస్తాం పూజారి గారు. సరేనమ్మా, కాదనేదేముంది. ఇంట్లో జరుగుతున్న చాలవా అమ్మా? గుడికి వెళ్ళి మరీ వెయ్యాలా? ఏదో ఫ్లోలో అనేసిందిలే వదినా. అయ్యో కాదు, నిజంగానే అన్నానక్క. ఏం నాటకం వేస్తావు? అందర్నీ కమిట్ చేయకు, మాకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. అబ్బే, మీరందరూ అవసరం లేదు. నేను శ్రీకర్ గారు చాలు. మీరు జస్ట్ ప్రేక్షకుల్లో చూస్తే చాలు. నీ ఉత్సాహం ఏంటో మాకేం అర్థం కావటం లేదు. వెరీ సింపుల్ రాధా గారు. జనాలందరి ముందు శ్రీకర్ గారు శివునిగా, నేను పార్వతిగా కనపడాలి. మరి గంగెవరు? అవనియా? చెప్పు. కాబోయే భార్య భర్తలం. మా ఇద్దరి మధ్య అవని ఎందుకు? గంగ పాత్ర కూడా ముఖ్యమైందే కదా. అది పురాణాల్లో అయ్యుండొచ్చు, మా మధ్య అవసరం లేదు. శ్రీకర్ గారు,